హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్ బస్. ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుందో అండ్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియోతో ట్రేడ్ చేస్తే బెస్టో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ని అనలైజ్ చేయడానికి డే టైం ఫ్రేమ్ గురించి వద్దాం. సో మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ 52 వీక్స్ హైని బ్రేక్ చేసిందో, అంటే 26,300 జోన్ని బ్రేక్ చేసిందో, అప్పటి నుంచి కంప్లీట్గా డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయింది. అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది బేరిష్ మూమెంట్, అంటే డౌన్ ట్రెండ్లో ఉందని మనం కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఆరెంజ్ కలర్ జోన్స్ అనేటివి మెయిన్ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్, అండ్ అది కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ ఏంటంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క విక్ అనేది ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, అండ్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క విక్ అనేది ఇక్కడున్న ఏ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో ఆ టైంలో మార్కెట్లో ఈ జోన్స్లో ఈ రెడ్ కలర్ క్యాండిల్ విక్ కింద జోన్లో అండ్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మీద జోన్లో ఎక్కువ లిక్విడిటీ ఉండే ఛాన్స్ ఉంది. లిక్విడిటీ అంటే రీటైలర్ స్టాప్ లాస్. నార్మల్గా ఎవరైతే ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేసి ఉంటారో, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసి ఉంటారో, వాళ్ళ స్టాప్ లాసెస్ అనేటివి నేను డ్రా చేసిన ఈ బ్లూ కలర్ జోన్లోనే ఉండే ఛాన్స్ ఉంది. మీరు చూసినట్టయితే నిన్న మార్కెట్లో ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడున్న స్టాప్ లాసెస్ని అంతా హిట్ చేసింది. అంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీని అంతా స్వీప్ చేసి రివర్స్ అంటే డైరెక్షన్ అనేది చేంజ్ చేసింది. సో రేపు మార్కెట్ ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చూసినట్టయితే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడున్న లిక్విడిటీని, అంటే ఎవరిదైతే ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుందో వీళ్ళందరూ స్టాప్ లాస్ని హిట్ చేసి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే, గ్యాప్ డౌన్ అంటే ఈ జోన్ అంటే ఈ సపోర్ట్ కింద ఓపెన్ అయితే అప్పుడు మార్కెట్ ఇక్కడున్న ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క విప్ని అంటే ఈ సపోర్ట్కి టచ్ చేసి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ జోన్ అంటే ఈ ఆరెంజ్ కలర్ లైన్ జోన్కి వచ్చిన తర్వాత మంచి బుల్లిష్ మూమెంటం ఉన్న క్యాండిల్స్ అంటే మారుబూజు కానీ 3 గ్రీన్ క్యాండిల్స్ కానీ ఫామ్ చేస్తే అప్పుడు మీరు అప్ ట్రెండ్కి టార్గెట్ చేయొచ్చు. లేదు ఇక్కడికి వచ్చినాక నార్మల్గానే క్యాండిల్స్ ఫామ్ చేస్తే అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మ్యాక్సిమం 1:3 నుంచి 1:4 రేషియోలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రీమియంలో మూమెంటం ఎక్కువ ఉంటుంది, స్టాప్ లాస్ కూడా తొందరగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, టార్గెట్ కూడా తొందరగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి తక్కువ లాట్ తోటి మంచి టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి.